హాయ్ అండి, రండి. ఈరోజు నా చేతిలో ఏమని చూసారా? మటన్ బోటీ చేసుకుందామండి. ఈరోజు బాగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో పైన ఉండేటువంటి తొక్క ఆ క్లీన్ అంతా బాగా చేసుకోవాలి. ప్రాసెస్ తెలుసు కదా, అంతా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఏం లేదు, రెడీగా మనం ఒక కుక్కర్ పెట్టేసుకున్నాము. అందులో ఒక 50 ml ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను సోంపు, ఒక 4 లవంగాలు, ఒక 2 ఏలకలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఈ 3 వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు ఎంత వేస్తే ఈ గ్రేవీకి అంత టేస్ట్, ప్లస్ ఆ కూర వచ్చేసి నీసు వాసన రాకుండా ఉండడానికి కరివేపాకు బాగా హెల్ప్ చేస్తుంది. నూనెలో వేగనివ్వండి. వేగిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసేద్దాము. వేసి బాగా నూనెలో వేగాలండి. బాగా పింకిష్ కలర్లో, బాగా బ్రౌనిష్ కలర్లో లైట్గా వచ్చేంత వరకు మనం వేపుకుందాం. నిదానంగా వేపుకుంటేనే గ్రేవీ బాగుంటుందండి. కాబట్టి మనం ఎంత ఓపికగా వేపుకుంటే అంత బాగుంటుంది. దీనికో మసాలా కావాలండి. చిన్న కొబ్బరి ముక్క, జస్ట్ గ్రేవీ థిక్నెస్ కోసం చిన్న కొబ్బరి ముక్క, ఒక పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలండి, చిన్నవి 3 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాం. ముద్దగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మన కుక్కర్లో ఉల్లిపాయలు అవి వాడిపోయినాయి, కరెక్ట్గా వాడిపోయినాయండి. దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్కి అల్లము వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ అంటేనే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పడుతుంది కాబట్టి వేసుకొని, ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి వేపుకోవాలి. వేగిపోయింది బాగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది ఇందులో వేసి ఇది కూడా బాగా 2 నిమిషాలు నూనెలోనే వేపుకోవాలండి. దగ్గరుండి వేపుకోవాలి, లేకపోతే కొబ్బరి వేసాం కాబట్టి లైట్గా అడుగంటుతుంది. కాబట్టి దగ్గరుండి సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలి. వేపిన తర్వాత నూనె కొద్దిగా బయటకు వస్తుంది. నూనె ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చింది, చూసారా? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనము కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ బోటీని ఇందులో వేసేయండి. ఇందులో వేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది, ఆ నీసు వాసన ఏది రాకుండా క్లీన్గా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక 1/2 స్పూను పసుపు, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మీ కూరకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు చేర్చుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. కలిపి బాగా ఆ ముక్కలకంతా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు వేపుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేగనండి. దీనికి మనము గరం మసాలా ఒక 1.5 స్పూను, పెప్పర్ పౌడర్ 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, ఇవి ఈ స్టేజ్లో చేర్చేసుకోండి. చేర్చి బాగా వాడ్చి మునిగేటట్టు నీళ్లు పోసి లాక్ చేసి ఒక 10 నుంచి 12 విజిల్స్, ఇది ఉడకాలి కదా, బాగా కొంచెం విజిల్స్ పడుతుంది కాబట్టి ఒక 10 నుంచి 12 విజిల్స్కి దీన్ని బాగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో. ఆహా, మొత్తం ఉడికిపోయిందండి. అయిపోయింది మన మటన్ బోటీ కర్రీ రెడీ తినడానికి. ఇంతేనండి, ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.